గురుగారు నమస్తే. నమస్తే అండి. గురువుగారు, బాణామతి, చాతబడి, చల్లంగి అనేది నిజంగా ఉంటాయా? వాటి వలన మనుషులు అనేది చనిపోతారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? విహారీ ఛానల్లో ఉన్న ప్రేక్షకులందరికీ నా శుభాశీస్సులు. సమాజంలో, సొసైటీలో బాణామతి అని కొన్ని ప్రదేశాల్లో ప్రాంతాలను బట్టి పేర్లు, మార్పులు, చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అంతా కూడా మనందరం కూడా ఒకటే, మనందరి కూడా తెలుగు. కానీ ప్రదేశాలు మారడం వల్ల యాస మారుతుంది. శ్రీకాకుళం సైడ్ ఒక రకంగా మాట్లాడతారు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక రకంగా మాట్లాడతారు, కృష్ణా, గుంటూరు సగం వరకు ఒక రకంగా మాట్లాడతారు, నెల్లూరు, రాయలసీమలో ఒక రకంగా, నెల్లూరులో ఒక రకంగా మాట్లాడతారు. అలాగే హైదరాబాద్, వరంగల్ సైడ్ ఒక రకంగా మాట్లాడతారు, ఖమ్మం సైడ్ ఒక రకంగా మాట్లాడతారు, నిజామాబాద్ సైడ్ ఒక రకంగా మాట్లాడతారు, కరీంనగర్ సైడ్ అంటే అంతా తెలుగే, యాసలు మారుతాయి. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే బాణామతి అన్న, చిల్లంగి అన్న, చేతబడి అన్న మూడు ఒక్కటే. ఇది ఒక క్లారిటీ. రెండో విషయం ఏంటంటే బాణామతి, చిల్లంగి, చేతబడి అనేది ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. 100% ఉన్నవి. ప్రధానంగా ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఉన్నాయని మీరు ఎలా నిర్ధారిస్తారంటే సింపుల్. నేను నిర్ధారించడానికి నాకు చాలా ప్రాసెస్ ఉంది. అది అంతా ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక భాషలో, ఏ భాష అయినా అవనివ్వండి, ఒక భాషలో ఒక పేరు లిఖింపబడి ప్రస్తావింపబడి ఉన్నట్లయితే అది ఉంది అని అర్థం, అది ఉన్నది అని. కలము అంటే పెన్ను, ఇంగ్లీష్లో పెన్ అంటారు, తెలుగులో కలము అంటారు. అది లేకపోతే ఆ భాషలో ఆ పేరే ఉండదు కదా. పురుషుడు, చొక్క, పంచ, ఉంగరము, చేతికి పెట్టుకుంటూ ఉంగరము. ఇది ఉంగరం అనే మాట ఆ భాషలో లేకపోతే ఇది ఉండదు కదా. అందువల్లే ఏ భాష అయినా కానివ్వండి, ఆ భాషలో ఒక పేరు అనేది ఉన్నట్లయితే అది ఉన్నది అని అర్థం. సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్ అది. ఇంకా దీని గురించి ఉన్నదా లేనిదా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఉన్నది, భాషలో ఉన్నప్పుడే ఉన్నది. ఎప్పుడూ కూడా కష్టము, సుఖము, మంచి, చెడు, రాత్రి, పగలు, అలాగే దైవశక్తి, దుష్టశక్తి, ఇవి ఎప్పుడూ ఉంటాయి. మంచి, చెడు అనేది లేకపోతే ప్రపంచం బ్రతకలేదు. అదేంటండి, మంచే ఉండాలి కదా, మరి చెడు కూడా ఉండాలి అంటున్నారంటే నేను చెడు ఉండాలి అని కోరుకోవట్లేదు. మనం కోరుకోకపోయినా చెడు అనేది ఉంటుంది. చెడ్డవాళ్ళు అనేవాళ్ళు లేకపోతే పోలీస్ వ్యవస్థతో పని ఏంటి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పోలీస్ వ్యవస్థ, పోలీసులు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎన్ని లక్షల మంది ఉంటారు. మరి జవాన్లు, ఆర్మీ, మరి దాయాది దేశాలు కానీ, సరిహద్దు దేశాలు కానీ అవి మంచితో ప్రవర్తిస్తే మనకి ఆర్మీ, మిలిటరీతో పనే ఉంది మనకి. అంటే ఆ చెడ్డ వ్యక్తులు ఉండడం వల్లగా మిలిటరీ అనేది, ఆర్మీ అనేది ఉన్నది. కొన్ని కోట్ల మంది ఆర్మీ ఉద్యోగాల ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించగలుగుతున్నారంటే చెడ్డ వ్యక్తులు ఉండడం వల్లే కదా. ఇప్పుడు దానికి సంబంధం ఏంటంటే చెప్తున్నా మీకు, అదే చెప్తున్నా మీకు వివరణ. కొన్ని ఉదాహరణలు చెప్తే దీనికి దానికి ఏంటి సంబంధం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చెడు ఉండడం వల్లే కదా ఈ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఈ గూండాలు, రౌడీలు, గొడవలు చేసేవాళ్ళు, అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీస్ వ్యవస్థ ఉండాలి. అంటే వీళ్ళు చెడ్డవాళ్ళే కదా. చెడ్డవాళ్ళు ఉండడం వల్లే కదా పోలీస్ అనే వ్యక్తిని మన సమాజం తయారు చేసుకోగలిగింది. అలాగే కోర్టులో లాయర్లు ఉన్నారు. మరి ఒక స్థలం నాదంటారు ఒకరు, నాదంటారు ఒకరు. వాస్తవంగా అది ఎవరికో ఒక్కరిది చెందిందే, ఇంకొకరు అబద్ధం ఆడుతున్నట్టే కదా. చెడ్డ వ్యక్తే కదా. ఆ చెడ్డ వ్యక్తి, ఈ మంచి వ్యక్తి నిజమా, అతనిది నిజమా నిర్ధారించడానికి లాయర్లు ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు ఉంటున్నారు? మంచి చేయడానికి ఉంటున్నారు. ఎవరో ఒకరిని నిర్ధారించడానికి ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఉంటున్నారు. అలాగే చేతబడి కూడా దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి అనేది ఉంటుంది. కొంతమంది మంచిని చేయటానికే ఉంటారు. సపోజ్ గుళ్ళల్లో పంతులు గారులు, పూజారులు, కొంతమంది మాలాంటి వ్యక్తులు, కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎదుటివాడికి కష్టం వస్తే, ఆరోగ్యం బాగలేదని మా దగ్గరికి వస్తుంటారు. పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అని వస్తుంటారు. మేము ఎన్ని హాస్పిటల్ తిరిగినా అన్ని టెస్టులు చేస్తున్నారండి, ఏ ప్రాబ్లం లేదు, ఏ టెస్ట్లో ఏ ప్రాబ్లం కనబడట్లేదు, అయినా మేము హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, ఎందుకు ఫేస్ చేస్తున్నాము అని అడుగుతారు. మా దగ్గరికి వచ్చి సంప్రదిస్తారు. అలాంటప్పుడు మేము ఆ వ్యక్తి యొక్క వివరాలు, ఫోటో, పేరు, కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఏజ్ తీసుకొని పూజా కార్యక్రమం చెక్ చేసుకొని అతనికి అనారోగ్య సమస్య ఏం టెస్ట్ చేసినా కూడా బయటపడట్లేదు వైద్య ప్రకారంగా. మరి వైద్యానికి అతీతంగా మా కార్యక్రమాల ద్వారా మేము చూస్తాం. చూసినప్పుడు దాంట్లో కొన్ని తేడాలు అనేది బయటపడతాయి.
బయటపడ్డప్పుడు దానికి ఏ రకమైన పరిష్కారం చేయాలి. సమస్య ఒకటే ఉంటుంది, పరిష్కారాలు అనేక రకాలు ఉంటాయి. ఒక సమస్యకి 4-5 రకాలైన పరిష్కారాలు ఉంటాయి. ఒక సమస్యకి 4-5 రకాలైన పరిష్కారాలు ఖచ్చితంగా ఉంటాయి. సింపుల్గా వెళ్ళే ఉంటాయి. సమస్య పెద్దదైనా ఒకసారి చిన్న చిటిక, మనకి చిట్కాలు అంటారు, చిటికతో చేసే పనులు కొన్ని ఉంటాయి, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కొన్ని పెద్ద విధానాలు అనేది ఉంటాయి. అందువల్ల ఏంటంటే సొసైటీలో ఈ చాతబళ్ళు, బాణామతులు, చెల్లంగులు అనేది ఖచ్చితంగా ఉన్నవి. దానివల్ల కొంతమంది దురాశకి ఒక విద్యని, పూర్వీకులు మనకిచ్చిన విద్యని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అనేక రకాలుగా ఉపయోగించి కొంతమంది మంచిగా ఉపయోగిస్తారు, కొంతమంది చెడుకు ఉపయోగిస్తారు. ఒక తుపాకీయే ఉంది, ఒక కత్తే ఉంది, అది మనం కూరగాయలు కోసుకొని వంట చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. అదే కత్తిని ఒక వ్యక్తిని గాయపరచడానికి ఉపయోగించవచ్చు, ప్రాణం తీయడానికి ఒకే కత్తి మనం ఎలా ఉపయోగించాలని అంటే అలా ఉపయోగించవచ్చు. డాక్టర్ ఉన్నారు, ఏ నరం కట్ అయితే మనిషి చనిపోతాడు, ఏ నరాన్ని జాయింట్ చేస్తే మనిషి బ్రతుకుతాడు అనేది ఆయనకి ఆ డాక్టర్ వృత్తి నేర్చుకునేటప్పుడే తెలుసుకుంటారు. అలాగే మా విద్యల్లో కూడా ఏం చేస్తే మనిషికి చెడు వస్తుంది, ఏం చేస్తే మనిషికి మంచి జరుగుతుంది అనేది మాకు ఫస్ట్ నుండే మా గురువులు విద్య నేర్పేటప్పుడే ఉంటారు. అయితే కొంతమంది చెడు దారుల్లోనే ఉంటారు, కొంతమంది మనం మనిషిగా పుట్టినప్పుడు ఎదుటివాడి సమస్యలను తొలగించాలనే ఉద్దేశంతో మంచి దారుల్లోనే నడుస్తారు. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన విధంగా ఆ చెడు విధానం అనేది బాణామతి, చెల్లంగి, చేతబడి అనేది 100% సమాజంలో ఉన్నది. ఏదైనా సమస్య నుండి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, వాళ్ళకి ఏదైనా అనుమానం కలిగినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే దానికి ఏ పరిష్కారం ఏంటని చెప్తాం. అలాగే అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదుటోళ్ళు ఏదో చేశారని అనుమానిస్తూ ఉంటారు. వాస్తవానికి కొంతమందికి అనుమానం మాత్రమే తప్ప నిజంగా ఏం సమస్య ఉండదు. వాళ్ళ అనుమానమే మాలాంటి వాళ్ళు కొంతమంది క్యాష్ చేసుకుంటారు. ఎదుటి వాళ్ళ అనుమానాన్ని మాలాంటి వ్యక్తులు క్యాష్ చేసుకుంటారు. కొంతమంది మాలాంటి వ్యక్తుల్లో కొంతమంది దాన్ని న్యాయంగా చెప్తారు, నాన్న మీకు ఏమీ లేదు, ఏ సమస్య లేదు, నీ అనుమానమే తప్ప నీకు ఎవరు ఏమీ చేయించలేదు, నువ్వు ఇలా ఈ కార్యక్రమం దైవ దర్శనం చేసుకో, నీకు అంతా మంచిగా జరుగుతుంది. అందువల్ల ఏంటంటే సూచించే వ్యక్తుల్ని, సంప్రదించే వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. సమస్య అనేది మాత్రం ఎప్పుడు ఎక్కడైనా ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు అడిగింది ఉన్నది, 100% సమాజంలో ఉన్నది. గురువుగారు, చేతబడి ఎలా చేస్తారు అసలు? చేతబడి ఎలా చేస్తారంటే చేసే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. పౌర్ణమికి పెట్టే చేతబళ్ళు కొన్ని ఉంటాయి, అమావాస్యకి పెట్టేవి కొన్ని ఉంటాయి. అలాగే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, మనకి గ్రహణ సందర్భాలలో దేవాలయాలను కూడా మనం మూసేస్తారు. ఏ దేవీ దేవతల యొక్క దర్శనాలు చేయించరు, గ్రహణ సందర్భాల్లో మూసేస్తారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి, శుద్ధి కార్యక్రమాలు చేసి తిరిగి మళ్ళీ దర్శన భాగ్యం కల్పిస్తారు. అట్లాగే చేతబడులు చేయడానికి అనేక రకాలు ఉంటాయి. వయసుని బట్టి, స్త్రీల పురుషుల వారి వయసు ఎంత, వివాహం అయిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, వివాహం అవనోళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అలాగే వివాహమై సంతానం ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సంతానం లేని వారికి, వివాహమై చాలా కాలమైన సంతానం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది దానికి సంబంధించిన విధానం అన్నది. అలాగే ఎప్పుడూ కూడా 218 ఇల్లులు, గృహాలు ఉన్న ఊర్లో ఉన్న వ్యక్తికి చేయాలంటే ఆ విధానం వేరుగా ఉంటుంది. 218, దీనికి చాలా లెక్క ఉంది. దీనికి 7-8 పేజీలు సంబంధించిన శాసనంలో దీనికి ఒకటి ఉన్నది. 218 ఇల్లులు దాటిన ఊర్లో ఉన్న వ్యక్తికి ఏదైనా చెడు చేయాలంటే ఒక రకంగా ఉంటుంది, తక్కువగా ఉన్న వాటికి ఒక రకంగా ఉంటుంది. అంటే ఇదేంటంటే వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి వృత్తిని బట్టి, ఆ వ్యక్తి వివాహ జీవితాన్ని బట్టి, ఆ వ్యక్తికి ఉన్న సంతానం బట్టి ఎలా చేయాలనేది ఆధారపడి ఉంటుంది. అది ఒక రకంగా చేయడానికి కుదరదు. ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఉంటుంది. అది నమస్తే అండి.